హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి, మార్కెట్ మనం అనుకున్నట్టే బ్రేక్ అవుట్ స్టేషన్లో ఉందని చెప్పాను. బట్ అది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో అప్సైడ్ చూపించింది. బట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేను మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇమీడియట్గా నేను రెస్పాండ్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫస్ట్ వెరిఫై చేశాను. ఎప్పుడు ఈ లో బ్రేక్ అయిందో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు సెల్ అని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP3 అని మీకు చెప్పాను కదా. సో ఫస్ట్ టార్గెట్ ఈస్ TP1, దెన్ ఈస్ ద TP3. సో వాల్యూమ్ అనేది క్వార్టర్లీ వాల్యూమ్ అనేది ఈ రేంజ్లో అవుతుంది కాబట్టి ఈ రేంజ్ వరకు వచ్చింది. బట్ రీటెస్ట్ ఇచ్చి మళ్ళీ అగైన్ ఫాల్ అయిపోయింది. సో మనకైతే చెప్తుంది నిఫ్టీ ఇట్స్ ఫాలింగ్ అయిపోయిందని. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఓకే, దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ టుమారో లెవెల్స్ ఆఫ్ ద నిఫ్టీ? ఫస్ట్ థింగ్ ఇస్ జస్ట్ క్లిక్ చేద్దాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుందాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే లెవెల్స్. ఓకే, సో ఇప్పుడు లెవెల్స్ కిందకి వద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ TP1 is lower low formed, 1 TP2 is lower low formed, but the width of the TP1 is the little bit wide గా ఉంది. సో width of the TP1 wide గా ఉంది కాబట్టి మాక్సిమం రేపు వాలటిలిటీ ఉండొచ్చుంది. ఓకే, సో వాలటిలిటీ ఎలా ఉంటుంది అంటే, సో మార్కెట్లో ఏంటంటే ట్రెండ్ ఫాలో అయింది. ఓకే, మీన్స్ కంటిన్యూస్గా ఫాలో అయింది. ఇది కంటిన్యూస్గా ఇంకా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందా ఆర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా అనేది మనకి వద్దాం. సో దాన్ని లిటిల్ బిట్ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుందాం ఫర్ అనాలిసిస్. కాబట్టి ట్రేడ్ చేసేటప్పుడు 15 మినిట్స్ 5 మినిట్స్లో చేస్తాను. ఇక్కడ చూద్దాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏం చెప్తుందంటే, మార్కెట్ అయితే ఫాల్ పొజిషన్లో ఉన్నానని చెప్తుంది. ఓకే, సో లోయర్ లో ఈజ్ ఫార్మ్డ్ కాబట్టి ద మాక్సిమం సపోర్ట్ ఈస్ ద 24,180 ఆర్ 24,122 రేంజ్. ఈవెన్ ఈ రేంజ్ కానీ క్రాస్ అయితే కంటిన్యూస్గా మళ్ళీ రేపు ట్రెండ్ డౌన్ అవుతే, ఈ ట్రెండ్ డౌన్ ఎలా అయిందో రేపు కానీ ఈ లెవెల్ బ్రేక్ చేసి, ఓకే ఈ లెవెల్ బ్రేక్ చేసి కానీ కంటిన్యూగా ట్రెండ్ డౌన్ అయితే ఇది ఆల్మోస్ట్ 23,900 అంటే 24,000 దిస్ ఇస్ ఫర్ 980 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ క్రాస్ ఓవర్ కూడా అయింది గైస్, గుర్తుపెట్టుకోండి. ఐ విల్ షో యూ. ఓకే, సో ఇక్కడ క్రాస్ ఓవర్ అయిపోయింది. ఇక్కడ ఈవెన్ ఐ విల్ షో యూ. ఈరోజు నేను లెస్ట్ లెవెల్స్ ఆపేస్తాను. ఓకే, ఈరోజు లెవెల్స్ ఆపేస్తాను. మీకు ఇక్కడ చూడండి క్రాస్ ఓవర్ పడిందా. సి దిస్ ఇస్ ద క్రాస్ ఓవర్. ఓకే, సో క్రాస్ ఓవర్ పడింది కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే నేను ఇయర్లీ వాల్యూమ్స్ కూడా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే సో మార్కెట్లో మంత్లీ వాల్యూమ్ అండ్ క్వార్టర్లీ వాల్యూమ్ కాంప్రమైజ్ అయిపోయింది. ఓకే, సో ఈ ట్రెండ్ అనేది కంటిన్యూస్గా అవుతుందా, లేదంటే ఈ క్యాండిల్లో ఎంత పెద్ద క్యాండిల్ ఫామ్ చేసిందో ఆ ఇన్సైడ్ క్యాండిల్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుందా అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి. యాక్చువల్లీ సెల్లర్స్ బ్యాండ్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ రేంజ్లో సెల్లర్స్ బ్యాండ్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ సరే గైస్, సెల్లింగ్ బ్యాండ్లో ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్ రీటెస్ట్ తీసుకున్నా కానీ ద TP2 24,500 రేంజ్ వరకు మాత్రం రీటెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఛాన్సెస్ ఉన్నాయి, కానీ నా లెక్క ప్రకారం అయితే ఏం చెప్తుందంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్లోనే క్లోజ్ అవుతుంది. అండ్ క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ లోగానే బ్రేక్అవుట్ అయితే మళ్ళీ ఫస్ట్ టార్గెట్ ఈస్ TP1 అండ్ దెన్ TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ద థింగ్ ఈస్ ట్రెండ్ ఈస్ కంటిన్యూ డౌన్ సైడ్ అయితే మాత్రం TP3 వరకు, లేదు ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ చేస్తే మాత్రం TP2 నుంచి ఈ TP1 మధ్యలోనే క్లోజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ ఇందులోనే ప్లే అవుతుంది, లేదంటే ఈ 3 బ్యాండ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటా. మార్కెట్కి నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది సపోర్ట్ ఇది, దాని తర్వాత ఇది, అండ్ నెక్స్ట్ యాంటిసిపేషన్ టెస్ట్ అయితే ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. నిఫ్టీ రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్ 1 మినిట్ గైస్. ఓకే, వాట్ అబౌట్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ? సో కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ సినారియో. జస్ట్ క్లిక్ దట్ బ్యాంక్ నిఫ్టీ సినారియోలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ సినారియోలో అయితే వీక్లీలో మాత్రం ప్రజెంట్ అయితే డౌన్ సైడ్కి ఫాల్ చూస్తుంది. ఓకే, యావరేజ్ పాయింట్ వచ్చేసరికి 53,200 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ సెల్లర్స్ అక్యుములేటెడ్ అయ్యి ఉంటారండి. సో వేర్ ఇస్ బయర్స్ అంటే, సో బయర్స్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఉన్నారు. ఈ రేంజ్ బయింగ్ బ్యాండ్ వచ్చేసరికి ఈ రేంజ్ బయింగ్ బ్యాండ్. సో బట్ TP1 ఇస్ దట్ వాల్యూమెట్రిక్గా ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. దిస్ ఇస్ ద బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. ఓకే, సో ఈ వీక్ యొక్క లెవెల్స్. సో ఈరోజు ఏం జరిగింది బ్యాంక్ నిఫ్టీ అనేది అనాలిసిస్ కూడా చూద్దాం. సింపుల్గా ఇక్కడ చూద్దాం.
ఆబ్వియస్లీ మార్నింగే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మార్కెట్ అనేది క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత కూడా ఈవెన్ రీటెస్ట్ చేసింది. TP1ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితానే ఉంది. వరుస పెట్టి మార్కెట్ అనేది ఫాలో అవుతూ TP2 వరకు వచ్చింది. TP3 వరకు రీటెస్ట్ ఇచ్చింది. అండ్ రీటెస్ట్ ఆఫ్ TP1 ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ TP4. నిన్న మనం అనుకున్నట్టే ట్రెండ్ డౌన్ అయితే మాత్రం TP3 అండ్ TP4కి వస్తదని చెప్పాను కదా! సేమ్ అలాగే TP3 అండ్ TP4 వరకు వచ్చింది. ఈవెన్ డైనమిక్ రెసిస్టెన్స్ అనేది టూ మచ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఓకే. సో, వాల్యూమ్ ప్రకారంగా చూస్తే దీంట్లోనే మంత్లీ వాల్యూమ్ ఇక్కడ ఉంది. బట్ క్వార్టర్లీ వాల్యూమ్ మాత్రం ఇక్కడ ఉంది. చూసారా? 51,786 అనేది క్వార్టర్లీ వాల్యూమ్ అనేది ఉంది. సో, మాక్సిమం మార్కెట్ అనేది ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్‌లోనే కొట్టుకుంటా ఉంటదండి. ఓకే. ఈ వారం లెవెల్స్ వచ్చేసరికి ఈ రేంజ్ టు ఈ రేంజ్‌లోనే ఉంటది. దెన్ కమ్ టు టుమారో లెవెల్స్ ఫస్ట్ క్లిక్ చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ క్లిక్ చేస్తే టుమారో లెవెల్స్ ఎలా ప్లాట్ అయింది. సో, ఆబ్వియస్లీ TP1 ఈజ్ లోయర్‌లో, TP2 ఈజ్ లోయర్‌లో ఫార్మ్ చేసింది. ఆబ్వియస్లీ ఈజ్ లోయర్‌లో మార్కెట్ కాబట్టి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. కానీ విడ్త్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ యూ కెన్ సీ హియర్ ఈ విడ్త్‌తో కంపేర్ చేస్తే లిటిల్ బిట్ వైడ్‌గా ఉంది. సో, ఆబ్వియస్లీ ద బ్యాండ్ వరకే నేను కన్సిడర్ చేస్తాను. ఓకే. సో, బ్యాండ్ వరకే కన్సిడర్ చేస్తాను. సో, వేర్ ఈస్ ద సెల్లర్స్ ఆర్ ప్రెజెంటెడ్ హియర్ అంటే జస్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ రోజు లెవెల్స్‌ని ఆఫ్ చేసి ఓన్లీ రేపటి లెవెల్స్ మాత్రమే ఉంచి దాని కరెస్పాండెన్స్‌గా విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ క్వాంటిటీ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ప్రకారంగా మనం ట్రేడ్ చేద్దాం. సీ వెనెవర్ ఈజ్ TP3 అండ్ TP2 ఈజ్ బైక్ సెల్లింగ్ జోన్ ఉంటే ఆ రేంజ్‌లో టూ మచ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంటదండి. టూ మచ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంటది అక్కడికి నుంచి. సో, అలా ప్రకారం కన్సిడర్ చేస్తే TP3లో టూ మచ్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. బట్ నేను కన్సిడర్ చేస్తున్నానంటే ఇంత ఫాల్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ మార్కెట్‌లో TP2 రేంజ్ అనేది 53,300 రేంజ్ అనేది టూ మచ్ సెల్లర్స్ రిప్రజెంట్ అయ్యి ఉన్నారని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. మార్కెట్ రీటెస్ట్ వచ్చినా గానీ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. సో, ఈ రేంజ్ నుంచి మార్కెట్ నేనేమనుకుంటున్నా అంటే మార్కెట్ ఈవెన్ రేపటి ప్లాన్ అనాలిసిస్ ఇక్కడ ఓపెన్ అయినా ఆర్ ఇక్కడ ఓపెన్ అయినా ఆర్ ఇక్కడ ఓపెన్ అయినా సో, రీటెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చిందనుకోండి నో ప్రాబ్లమ్. ఈ రేంజ్‌లో నేను కాల్‌ని సెల్ చేయడం గానీ, పుట్‌ని బై చేయడం గానీ చేస్తాను. వేర్ అబౌట్ మై టార్గెట్ అంటే ఫస్ట్ థింగ్ హియర్ అండ్ సెకండ్ థింగ్ హియర్ అండ్ థర్డ్ థింగ్ హియర్. ఈ రేంజ్ వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే ఇంకా నేను పొజిషన్‌ని హోల్డ్ చేస్తాను సార్ అంటే ఓకే. రేపు కానీ ఎల్లుండి వరకు కానీ ఇది ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ TP3 బ్యాండ్ 51,900 ఆర్ 51,786 ఓకే. ఈజ్ 800 రేంజ్. ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందండి. ఇంకా బీభత్స ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం ఈ రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉందండి. అప్పటిదాకా లేదు. నా అనాలిసిస్ ప్రకారం అయితే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అయితే సపోర్ట్ ఈ రేంజ్‌లో తీసుకుంటది. 52,225 రేంజ్‌లో సపోర్ట్ తీసుకుంటది. సీ దిస్ మచ్ ప్రీవియస్‌లీ అక్యుములేషన్ ఇక్కడ హ్యాపెన్ అయింది. సో, అందుకని ఈ రేంజే తీసుకుంటది నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఈ రేంజే అక్యుములేషన్ తీసుకుంటుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఈవెన్ ఈ రేంజ్ గాని కాంప్రమైజ్ అయితే దెన్ వీ హావ్ టు థింక్ అబౌట్ TP3 అండ్ TP4 ఓకే. దెన్ దాని తర్వాత TP5 ఉంటది. బట్ రైట్ నౌ ఈజ్ నాట్ దేర్. ఓకే. నా అనాలిసిస్ గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ వాంట్ టు సీ హియర్ దట్ లెవెల్స్ ఆల్సో TP5 రియల్‌గా ప్లాట్ అవుతదా సార్ అంటే యెస్ ప్లాట్ అవుతదండి. అది కూడా మనం చూపిస్తాను మీకు చూడండి. సీ దిస్ ఈస్ ద TP5. TP4లోనే. సో, TP5 ఎప్పుడు వస్తదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్‌లో వాల్యూమ్స్ అనేవి ఓవర్‌గా చేస్తున్నప్పుడు గానీ, బీభత్సమైన ఈవెంట్స్ ఫార్మ్ అయినప్పుడు మాత్రమే TP5 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్‌గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ గైస్. బై.